అపరాల పంటల్లో ముఖ్యమైన పంట కంది. ఖరీఫ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏక పంటగాను, అంతర పంటగాను అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జూన్ నుండి జూలై 15 వరకు ఖరీఫ్ కందిని విత్తుకోవచ్చు. అయితే ఖరీఫ్ సాగుకు అనువైన మధ్య స్వల్పకాలిక నూతన కంది రకాలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించి రైతులకు అందుబాటులోకి ఉంచారు. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. పప్పుదినుసు పంటల్లో అతి ప్రధానమైనది కంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 8 లక్షల ఎకరాల్లో కంది సాగుతోంది. దీనిని ఖరీఫ్లో వర్షాధార పంటగాను, రబీలో నీటి వసతి కింద పండించేందుకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు, విత్తనం విత్తే మొదలు కోత వరకు పూర్తిగా యాంత్రీకరణకు అనుకూలమైన పంట. కందిని అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. అయితే ఖరీఫ్లో ఇప్పటివరకు రైతులు కందిలో మధ్యకాలిక రకాలను సాగు చేస్తూ వచ్చారు. దీంతో పంట చివరి దశలో బెట్ట పరిస్థితుల మూలంగా దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మధ్యస్థ స్వల్పకాలిక రకాలను రూపొందించారు. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు 5 నూతన కంది రకాలను విడుదల చేశారు. అయితే వాటి గుణగణాలేంటో తెలియజేస్తున్నారు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త సంధ్యాకిషోర్. తెలంగాణ రాష్ట్రంలో సాగే అపరాల పంటల్లో కంది ముఖ్యంగా వానాకాలంలో సాగు చేస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో సుమారుగా 3 నుంచి 3.2 లక్షల హెక్టేర్లలో ప్రతి సంవత్సరం సాగవుతూ ఉన్నది. కానీ ప్రభుత్వము ఈ కంది పంటను పెద్ద మొత్తంలో ప్రోత్సహిస్తూ 6 లక్షల హెక్టార్ల వరకు కూడా కంది సాగు చేయవలసిందిగా వ్యవసాయ శాఖను రైతుల ద్వారా చేయించాల్సిందిగా కోరుతూ ఉన్నారు. అయితే కంది పంటను ఎందుకు ప్రోత్సహించాల్సి వస్తుందంటే, కంది ముఖ్యంగా ప్రధాన పంట కాకుండా అంతర పంటగా కూడా, అంటే సోయా చిక్కుడు, పత్తి, మొక్కజొన్న, జొన్న వంటి పంటలతో పాటు అపరాల పంటలైన పెసర, మినుము లాంటి పంటలతో పాటు వేరుశెనగ లాంటి నూనె గింజ పంటలతో కూడా కందిని అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. కందిలో ప్రధాన పంటగా మనము సాగు చేయదలుచుకున్నప్పుడు విత్తే సమయం చూసినట్లయితే మనకు జూలై 15 వరకు విత్తుకోవచ్చు. అలాగే ఈ పంటలో రకాల గురించి ఆలోచించినప్పుడు మనకు ముఖ్యంగా గత కొంతకాలంగా రైతాంగము మధ్యకాలిక రకాలు, అంటే 165 నుంచి 185 రోజుల పంట కాలం ఉన్న రకాలను ఎంచుకునేవాళ్ళు. ఈ రకాల యొక్క ఇబ్బంది ఏంటంటే, పంట చివరిలో బెట్ట పరిస్థితుల మూలంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయేది. అందువల్ల దిగుబడిలో ఏమాత్రం తగ్గకుండా పంట కాల పరిమితి తగ్గిస్తూ మధ్య స్వల్పకాలిక రకాలను వరంగల్ పరిశోధనా స్థానం అపరాల విభాగం నుంచి విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా మధ్య స్వల్పకాలిక రకాలు, అంటే ఈ స్వల్పకాలిక రకాలు ముఖ్యంగా మొదటి రకం WRGE 97 వరంగల్ కంది 1 అనే ఈ రకాన్ని రైతాంగం ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు. ఈ రకం యొక్క విత్తన లభ్యత ప్రాంతీయ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నది. ఈ రకం యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ రకము జూన్ మాసంలో విత్తుకున్నప్పుడు డిసెంబర్ చివరికల్లా, జనవరి మొదటి వారం కల్లా పంట కోతకొస్తుంది. ముఖ్యంగా మొక్క ఏపుగా పెరుగుతుంది. ఈ రకము స్వల్పకాలిక రకం అని చెప్పుకోవచ్చు. అంటే డిసెంబర్ కల్లా మనం పంట కోతకొస్తుంది కాబట్టి పత్తి లాంటి పంటలతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఈ ఎండు తెగులు తట్టుకునే రకం కాబట్టి సరైన యాజమాన్య పద్ధతులు, అంటే విత్తన శుద్ధిని ట్రైకోడర్మాతోను చేసుకొని ఈ పంటను ఎక్కడైతే తెగులు ఉధృతి ఉన్న చోట్ల మనము సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. గింజలు ఎరుపు రంగులో ఉండి గింజ బరువు 9 నుంచి 10 గ్రాములు వస్తూ మధ్యస్థ బరువు కలిగి ఉండి కొమ్మలు, శాఖలు ఎక్కువ మొత్తంలో, అంటే మొక్క యొక్క అడుగు భాగం నుంచి వస్తూ అధిక దిగుబడినిచ్చే రకం. వర్షాధారంగా చూసుకున్నట్లయితే 6 నుంచి 8 క్వింటాలు ఎకరానికి దిగుబడినిచ్చే రకాలు. ఈ రకాలు బరువైన నేలలు, అలాగే మధ్యస్థ బరువైన నేలలు, ఎర్రచెలకా నేలలు, ఎక్కడైతే 1 లేదా 2 తడులు ఇచ్చే ఎర్రచెలకా నేలల్లో కూడా ఈ రకాలను సాగు చేసుకోవడం ద్వారా ఎకరానికి 8 క్వింటాల దిగుబడిని పొందవచ్చు. వీటితో పాటు ఇక వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన మరో రకము తెలంగాణ కంది 1 WRGE 93. ఈ రకము తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో పండించడానికి సిఫార్సు చేయబడింది. ఇది కేంద్ర విడుదల కమిటీ చేత విడుదల కాబడిన ఈ రకము కాలపరిమితి చూసుకున్నట్లయితే 155 నుంచి 165 రోజులు, ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఈ రకం కూడా ఎండు తెగులను తట్టుకుంటుంది. కాయ తొలుచు పురుగును
కొంతవరకు తట్టుకునే రకం. ఈ రకంలో గింజలు ఎరుపు రంగులో ఉండి లావుగా ఉంటాయి. అంటే గింజ బరువు 10 గ్రాముల వరకు ఉంటుంది. కొమ్మలు ఎక్కువ మొత్తంలో వచ్చి అధిక దిగుబడినిచ్చే ఈ రకాన్ని కూడా రైతు సోదరులు సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం. ఇక వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము తెలంగాణ కంది 2 RGE 121 అని పిలువబడే ఈ రకము పంట కాలం చూసుకున్నట్లయితే 150 నుంచి 160 రోజులు. ఎండు తెగుళ్లను, ఎర్రి తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే శాఖలు ఎక్కువ మొత్తంలో వచ్చి కాయలు గుత్తులు గుత్తులుగా ఉండి బరువైన గింజలు కలిగి ఉండే రకము అధిక దిగుబడినిచ్చే రకం. ఈ రకం కూడా మనకు ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఇచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఈ రకాలన్నీ కూడా మధ్య స్వల్పకాలిక రకాలు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ప్రధాన పంటగా పండించుకునే రైతులు ఈ మధ్యకాలిక రకాలను కూడా ఎంచుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా కొత్త రకం చూసినట్లయితే వరంగల్ కంది 2 RG 255 అనే రకము రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రకము కొమ్మలు చివరి నుంచి మొక్క అడుగు భాగం నుంచి వస్తూ శాఖలు చాలా పొడవుగా కాయలు గుత్తులు గుత్తులుగా ఉండి అధిక దిగుబడినిచ్చే రకం. ఈ రకము ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాలు దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఈ రకాలతో పాటు వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము RG 65 రుద్రేశ్వర అని పిలువబడే ఈ రకము పంట కాలము 165 నుంచి 180 రోజులు. ఎర్రగింజ రకము కాయలు శాఖలు పెద్ద మొత్తంలో ఉండి చాలా పొడవైన శాఖలు కలిగి ఎండు తెగులను అలాగే కాయతొలుచు పురుగులను కొంతవరకు తట్టుకుని ఉండే రకాలు. ఈ రకము కూడా గింజ నాణ్యంగా ఉండి ఎరుపు రంగులో ఉండే 8 నుంచి 10 క్వింటాలు దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్న రకం. ఇలా సరైన రకాలను ఎంచుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మనము కందిలో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా దిగుబడిని పొందవచ్చు.